నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించి దర్శకత్వం వహించిన ఒకానొక మహత్తరమైన పౌరాణిక సినిమా గురించి మీకు వివరాలు తెలియజేస్తాను. ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు ఏకంగా 4 పాత్రలు వేశారు. ఆ సినిమా ఏంటో మీకు గుర్తొచ్చే ఉండాలి ఈ పాటికి. అదే దాన వీర శూర కర్ణ. దీన్ని షార్ట్కట్లో అప్పట్లో పూర్తిగా పలకటం రాని వాళ్ళు డివిఎస్ కర్ణ అనేవాళ్ళు. దాన వీర శూర కర్ణ. ఇది 1977 జనవరి 14 అంటే సంక్రాంతి రోజున రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించడంతో పాటు ఎన్టీఆర్ లాంటి మహానటుణ్ణి విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా మార్చిన చిత్రం ఇది. ఒక ప్రక్క బాధాతర్పమైన పాత్రలు వేస్తూనే మరో ప్రక్క విలనీ పండించే పాత్రలు వేయటం, నెగిటివ్ రోల్స్ పాజిటివ్ రోల్స్ ఒకే మనిషి వేయడం, పైగా డైరెక్షన్ చేస్తూ వేయటం అనేది ఒక రికార్డుగా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. పైగా ఈ సినిమాను ఎవరి బ్యానర్ మీదో ఆయన నిర్మించలేదు. పౌరాణిక సినిమాలు తీయటం కోసం ఒక కొత్త బ్యానర్ని ఆయన అంతకుముందు ఎన్ఏటి అంటే వారి సోదరులు త్రివిక్రమరావుతో కలిసి కొన్ని సాంఘిక చిత్రాలు తీశారు. కానీ ఎక్స్క్లూజివ్గా పౌరాణిక సినిమాలు తీస్తే బాగుంటుందని చెప్పి రామకృష్ణ సినీ స్టూడియోస్ అనే ఒక కొత్త బ్యానర్ని ప్రారంభించారు. అది అప్పటి ముఖ్యమంత్రి, మన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ చేతుల మీదుగా ఈ సినిమాకి ఫస్ట్ షాట్ ఓపెనింగ్ చేయించడంతో పాటు ఆ స్టూడియోని కూడా అప్పుడే ఓపెన్ చేయించారు. సో దీనికి నిర్మాత సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కూడా నందమూరి తారక రామారావు గారే. ఈ సినిమాకి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ముందు రాజేశ్వరరావు గారిని అనుకున్నారు, ఆ తర్వాత పెండ్యాల గారిని ఈ సినిమా బాధ్యతలు అప్పగించారు. ఇక పాటలు సీనారెడ్డి గారు, దాశరథి గారు, అలాగే తిరుపతి వెంకట కవులు. అంటే వారి పద్యాలు చాలా వాడుకున్నారు. ఆల్మోస్ట్ 40 పద్యాల దాకా వాడుకున్నారు. బావా ఇప్పుడు వచ్చి అలాంటి పద్యాలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వాడుకున్నారు. ఇక పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు. అప్పట్లో ఇంకా ఘంటసాల గారికి బదులుగా ప్రత్యామ్నాయంగా రామకృష్ణ గారు వచ్చారు. మాధవపతి రమేష్ గారు కూడా అప్పట్లో చాలా పాటలు పాడారు. అలాగే సుశీలమ్మ, జానకమ్మ, ఇంకా ఆనంద్ గారు, ఆనంద్ వారు కూడా ఈ సినిమాలో మంచి మంచి పాటలు పాడారు. ఇక ఇలాంటి బృహత్తరమైన పౌరాణిక సినిమాకి మాటలు రాయాలంటే ఎవరు అనుకుని ఒక పెద్ద ఆయన్ని పట్టుకున్నారు. ఆయన కొండవీటి వెంకట కవి గారు. ఆయన్ని ఎక్కడ పట్టుకున్నారో అదంతా తర్వాత మాట్లాడదాం మనం. ఇక ప్రధానమైన తారాగణం విషయాలకు వచ్చేసరికి ఎన్టీఆర్ గారు 4 పాత్రలు వేశారు. దుర్యోధనుడు, కర్ణుడు, భీముడు, శ్రీకృష్ణుడు 4 పాత్రలు ఆయన పోషించారు. సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రాజనాల, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, అలాగే చలపతిరావు, జగ్గారావు, పిజే శర్మ గారితో పాటు శారద గారి ఈ సినిమాలో ద్రౌపది పాత్ర వేశారు. ఎస్ వరలక్ష్మి, ప్రభా రాజేశ్వరి, అలాగే కాంచన గారు, దీప గారు, మిక్కిలినేని, ముక్కమల ఇంకా చాలామంది ఉంటారు ఈ సినిమాలో. నేను ప్రధాన తారణగాను అని చెప్పాను కనుక వీరు పేర్లు ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఏంటి అసలు ఈ సినిమా ఎందుకు తీయాలనుకున్నారు ఆయన అంటే, కథానాయకుని కథ అని ఒక సినిమా తీశారు. దాంట్లో ఒక సినిమా యాక్టర్ లాగా రకరకాల పాత్రలు వేస్తారు ఇంట్లో. దాంట్లో కర్ణుడి పాత్ర కూడా వేస్తారు. వేసినప్పుడు ఆ కర్ణుడి పాత్రలోని ఉదాత్తత, ఎంత త్యాగశీల కర్ణుడు అంటే అని చెప్పి, సూతపుత్రుడని బ్రాండ్ పడిపోయి ఆయన అనేక ఇబ్బందులు పడ్డారని అప్పట్లో కొంచెం ఒక బ్రెయిన్లో ఆయనకి ఒక చిన్న బీజం నాటుకుందట. ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఆయన మీద ఒక సినిమా తీయాలి అని చెప్పి అనుకున్నారట. అప్పటికే కర్ణ అనే సినిమాని శివాజీ గణేశన్ గారు చేశారు తమిళ్లో. సో ఇక్కడ ఆయనకి ప్రధానమైన పాత్ర లాగా చేసి, అంటే పూర్తి నిడివి ఉన్న సినిమాగా దాన్ని తీయాలని కోరిక పుట్టడంతో ఎలాగని చెప్పి చాలామంది కవుల్ని కూర్చోబెట్టి అసలు ఏంటి ఈ సినిమా, ఈ మామూలు రామాయణం, వాల్మీకి రామాయణము, లేకపోతే వాసుని భారతం ఇలాంటివి కాకుండా ఆయనకి వేరు చోట్ల వచ్చే రంగనాథ రామాయణం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి జైన భారతం అని ఒకటి ఉందట. ఆ భారతంలో అసలు ఏంటి అనేదానికి దుర్యోధనుడి పాత్రని హీరోగా చేయటం అదంతా ఉందట అక్కడ. సో ద్రవిడ
ఇవి ఆర్యులకి మధ్య ఉన్న సంవివాదాన్ని తీర్చే దానికంటే ఒక పరిష్కారం చూపేదానికి ఈ పాత్రలు అంటే మనము నెగిటివ్ పాత్రలు అనుకున్న వాటిని కూడా ఒక హీరోదాత్తమైన పాత్రలుగా మార్చడం అనేది ఒక ఎన్టీఆర్ గారికి చెల్లింది. సో దీనికి రచన ఎవరు చేయాలా? కథ అయితే ఏదో 4 మాటలు ఆయన అనుకున్నారు, స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు ఏం చేయొచ్చు అనేది, ఒక డైరెక్షన్ ఆయనే చేద్దాం అనుకున్నారు. దీనికి మాటలు చాలా పటిష్టంగా ఉండాలి, ఎవరికి వారికే కాంట్రాడిక్టరీ అంటే పరస్పర విరుద్ధంగా ఉండే పాత్రలు కూడా డైలాగులు రాయాలి. అందుకని ఈయన గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక సాంస్క్రిట్ కాలేజ్ ఉంది, అక్కడే మన కత్తిపద్మరావు గారు వాళ్ళందరూ చదివింది పనిచేసింది. అక్కడ లెక్చరర్గా సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నారు కొండవేటి వెంకటకవి గారు. ఎవరో చెప్పారట. ఆయన కబురు పెట్టి పిలిపించడం కాకుండా ఈయనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి, బ్రదర్ ఇది నేను అనుకుంటున్నది అలాంటి దానికి మీరైతే మంచి రీసెర్చ్ చేసి రాస్తారని కానీ ఆయన ఒప్పేసుకొని కాంట్రాక్ట్ నా సంతకం తీసుకొచ్చారు. వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి కాంబినేషన్లో తండ్ర పాపారాయుడు దగ్గర నుంచి రకరకాల సినిమాలు తీశారు. అది ముందు మనం చెప్పుకున్నాం. అలాగా ఒప్పించి ఆయన తీసుకొచ్చి ఇద్దరు కూర్చొని 21 రోజుల్లో ఆ సినిమా పూర్తి స్క్రిప్ట్ని తయారు చేశారు. ఓకే, ఎన్టీఆర్ కృష్ణుడు, దుర్యోధనుడు అంటే పరస్పర విరుద్ధమైన పాత్ర. ఒక ప్రక్క దుర్యోధనుడు స్నేహితుడైన కర్ణుడు పాత్ర వేస్తున్నారు. మన పాండవుల్లో అతి బలాఢ్యుడైన భీముని పాత్ర కూడా వేస్తున్నారు. ఇవన్నీ చేస్తుండే డైరెక్షన్ కూడా చేయాలని అనుకున్నారు. ఎందుకంటే ఆయన అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చింది కనుక ఇది. సో వేరే వాళ్ళకైతే ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే మనమే చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన అనుకున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈయన 4 పాత్రలు పోషిస్తూ ఈ సినిమా తీయబోతున్నారు అని తెలియగానే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఎవరో రెచ్చగొట్టారు. ఆయన ఏంటి మనం కూడా పౌరాణిక చిత్రాలు తీయాలి. గతంలో కూడా ఒక సినిమాను మనం అనుకున్నాము. అయితే కృష్ణ గారు ప్రతిదానికి పాపం పొంగిపోయి ఎందుకు తీయకూడదు అనుకుని కురుక్షేత్రాన్ని ప్రారంభించారు. దాంట్లో శోభన్ బాబు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, హమాహిమీలందరినీ పెట్టుకొని సో ఈ వార్త తెలుసుకున్న కృష్ణ గారు పోటాపోటీగా మరో సినిమా తీయాలని కురుక్షేత్రం చిత్రానికి ప్లాన్ చేసి అప్పట్లో పౌరాణిక బ్రహ్మ అని పేరు సంపాదించుకున్న కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్షన్లో ఆ సినిమా తీయబోతుంటే హమాహిమిల్ని దాంట్లో పెట్టుకుని తీస్తున్నారు. 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాలనే ఒక పోటాపోటీ. ఇందాక మనం అనుకున్నాం కదా పెండ్యాల నాగేశ్వరరావు గారి కంటే ముందు సాలూరు రాజేశ్వరరావు గారిని ఈ సినిమాకి సంగీతం వహించమని చెప్పి అనుకున్నారు. ఆయన ఏ తల్లి నిన్ను కన్నదో అని చెప్పి కర్ణుడి గురించి యశ్వరలక్ష్మి గారు పాడే పాట ఒకటి ఉంది కదా, ఆ పాటను అప్పటికే ఆయన రికార్డ్ చేయటం అయిపోయింది, ట్యూన్ చేసి. అలాగే కొన్ని పద్యాలు కూడా రికార్డ్ చేశారు. మొత్తానికి ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను అనుకోవటం ఏంటంటే ఆయన కురుక్షేత్రాన్ని కూడా ఒప్పుకున్నారు కనుక అక్కడ క్లాష్ వస్తుందన్నో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆయన్ని విరమింపజేసి ఆ బాధ్యతల్ని పెండ్యాల గారికి అప్పగించారు. దీంట్లో మొత్తం 10 పాటల్లో 40 పద్యాలు. ఇందాక మనం అనుకున్నాం కదా తిరుపతి వెంకట కవులు పద్యాలు, అలాగే మన ఈ వెంకటకవి గారు కూడా కొండవేటి వెంకటకవి గారు కూడా కొన్ని పద్యాలు ఈ సినిమాలో రాశారు. మనం ఇందాక అనుకున్నట్టు కథానాయకుని కథలో ఆ సినిమాలో వచ్చిన ప్రేరణ వల్ల ఆయన ఈ సినిమాకి చేయాలి. ఇలాంటి పాత్రలు ప్రేరణతోనే ఆయన ఒక స్టూడియో ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ స్టూడియో ఉండాలని చెప్పి ఆయన కట్టి దాంట్లోనే ఈ సెట్టింగ్స్ ఇవన్నీ వేసి పౌరాణిక చిత్రాలకు సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ వేసి అది ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎంజీఆర్ గారిని పిలిపించి కట్ చేయించడం అంతా మనం మాట్లాడుకున్నాం. స్క్రిప్ట్ పగడ్బందీగా రాసేందుకు ఈయనైతే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఇద్దరు కూర్చున్నారు, మొత్తానికి అద్భుతంగా రాశారు. దీంట్లో కొంచెం హేతువాద దృక్పథాన్ని జోడించారు. మీరు గమనించే ఉంటారు, ఆచార్య దేవ ఏమంటివి సోతపుత్రుని అని అంటారు కదా. సో ఆ పార్శ్వాన్ని కూడా అంటే కులాల మధ్య అంతరాలు ఏ విధంగా ఉన్నాయి అదంతా ఒట్టిది అని చెప్పి చేసేదానికి ప్రయత్నంగా ఈ స్క్రిప్ట్లో అవి వచ్చేలాగా ఆయన చూశారు. ఈ వెంకటకవి గారు కూడా ఆల్మోస్ట్ హేతువాద దృక్పథం, రేషనలిస్ట్ అనమాట. అందుకే ఆ తర్వాత కాలంలో కూడా ఆయనతో తాండ్రపాపారాయుడు, శ్రీ మధ్వార్, విరాట్ పర్వం, అలాగే బ్రహ్మంగారి చరిత్ర కూడా ఆయనతోనే. ఎందుకంటే కొంచెం పౌరాణిక టచ్ ఉన్న కథలను అంటే సంస్కృతం లెక్చరర్ కదా ఆయనతో రాయించారు. ఇక్కడ ఒక ప్రక్క శోభన్ బాబు, కృష్ణ వీళ్ళతో తయారైపోతుంది. ఈ సినిమా మొత్తానికి 41 డేస్లో రికార్డు స్థాయిలో ఏంటి అన్ని పాత్రలు వేస్తూ మళ్ళీ డైరెక్ట్ చేస్తూ తీయాలంటే అది ఒక కత్తి మీద సాము లాంటి చర్య. సో అయినా సరే అతి సునాయాసనంగా ఆయన
ఎన్టీ రామారావు గారు అన్ని పాత్రలకు న్యాయం చేస్తూ ఈ సినిమాని తీయగలిగారు. సినిమా అంతా తీసేసరికి 4 గంటల 7 నిమిషాలు వచ్చింది. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద సినిమా అప్పటిదాకా రాలేదు. తర్వాత బాలీవుడ్లో 'మేరా నామ్ జోకర్' లాంటిది 2 ఇంటర్వెల్లు, అదంతా అది ఒక తర్వాత కథ. ఈ సినిమానే దక్షిణాది, ముఖ్యంగా దక్షిణాది భాషల్లో వచ్చిన సినిమాల్లో ఇంత పెద్ద సినిమా 4 గంటల 7 నిమిషాల సినిమా అనేది ఎక్కడ రాలేదు. అయితే ఆ తర్వాత ప్రివ్యూ చూసిన తర్వాత కొంత ఎక్స్ట్రా ఉంది అనిపించి, పైగా థియేటర్లో ఇబ్బంది పడతారేమో ఉద్దేశంతో కొంత కట్ చేశారు. అయినా సరే ఇప్పటికీ అదే పెద్ద సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో ఇంకా కొన్ని ప్రధానమైన పాత్రలు ఉంటాయి కదా, వాటిల్లో అర్జునుడు ఒకటి, అలాగే అభిమన్యుడు ఒకటి. ఈ 2 పాత్రలు, అర్జునుడి పాత్ర హరికృష్ణ గారితో, అభిమన్యుడి పాత్ర బాలకృష్ణ గారితో వేసి వాళ్ళతో అద్భుతంగా చేయించగలిగారు. దాంట్లో కూడా వాళ్ళకు కూడా డ్యూయట్స్ అని పెట్టారు, చాలా బాగా చేశారు. ఇంకా ద్రౌపది, అప్పటిదాకా ద్రౌపది అంటే ఇంకా సావిత్రి, అయితే ఈశ్వరలక్ష్మి అలాంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఎవరు ఈ జనరేషన్లో అనుకుంటే శారదా గారిని పట్టుకున్నారు. శారదా గారికి కెమెరా ఫియర్ అప్పటికే. అందులో ఈ పౌరాణిక వేషాలు డ్రెస్సులన్నీ వేసేసరికి ఆవిడ కొంచెం ఇబ్బంది పడిపోయి టేకులు తినేస్తున్నారంట. తినేసి బాధపడిపోతుంటే ఎన్టీఆర్ గారు, అమ్మా నీకేం ప్రాబ్లం లేదు తల్లి, నేను చూసుకుంటాను నీకు అని చెప్పి మొత్తం ఆ దగ్గరుండి ఆవిడలో పరిపక్వత వచ్చేలాగా. ఆ తర్వాత ఆవిడ ఎలా తయారయ్యారో మనకు తెలిసిందే. ఊర్వశి 3 సార్లు జాతీయ అవార్డులు వెంటనే తీసుకొని అంత గొప్ప నటి ఇలాంటి సినిమాలో చేసింది ద్రౌపది పాత్ర. ముఖ్యంగా వస్త్రాపహరణం సన్నివేశంలో అన్నా నీవేనన్నా నాకు దిక్కు ఇంకెవరు లేదనే పాట జానకమ్మ పాడితే ఆవిడ చేసిన అభినయం చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది మనకు. అమ్మ బాబు ఇంత బాగా చేయించగలిగారే అని చెప్పి. అంతకుముందు ఇప్పుడు మనం ఇందాక బాలకృష్ణ హరికృష్ణ అని చెప్పుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అంతకుముందు ఒక సోషల్ మూవీ వచ్చింది, తాతమ్మ కళ అని, భానుమతి గారితో చేశారు కదా. దాంట్లో కూడా ఒక ముచ్చట ఉంది, కానీ అది ఇప్పుడు ప్రస్తుతం మనం దాని గురించి మాట్లాడాల్సిన రెమ్యునరేషన్ విషయం గురించి. సో అలాగా ఈ సినిమాలో చలపతిరావు గారని మన రవిబాబు గారి ఫాదర్, ఆయనతో 3 పాత్రలు వేయించారంట. చిన్నవి ఆఫ్ కోర్స్. 3 పాత్రలు వేయటం ఏంటి, ఒక వ్యక్తి ఏంటంటే బిఎన్ రెడ్డి గారు చేశారంట ఆ ప్రయోగం. ఏదన్నా కానిస్టేబుల్ పాత్ర, లేకపోతే ఆ మందిలో గోవిందలాగా జై అనే పాత్రలు ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటికి ఆయన 2-3 ఒకే వ్యక్తితో 2-3 పాత్రలు వేయించడం బిఎన్ రెడ్డి గారి స్టైల్ అట. సో ఆయన దగ్గర నుంచే ఈయన పుణికిపుచ్చుకొని చలపతిరావు గారి చేత 3 పాత్రలు దీంట్లో వేయించారంట. ఇక రావణుడు అంటే నెగిటివ్ రోల్ కదా, రావణుడి ఆయనకి ఎలాగ మనసులోకి వచ్చేసారు అంటే, సీతారామ కళ్యాణం, భూకైలాస్ ఈ సినిమాలు చేసిన తర్వాత రావణుడు అనేవాడిని ఎందుకు విలన్ లాగా చూస్తున్నారు, అది దుష్టపాత్ర కాదు, అది చాలా త్యాగశీలమైన ఒక భక్తి రసమైన పాత్ర, అది దాన్ని ఎందుకు ఈ విధంగా చూపెడుతున్నారని చెప్పి అప్పట్లో ఆయనకి ఒక దృక్పథం ఏర్పడిందంట. అలాంటిదే దుర్యోధనుని పట్ల కూడా ఏర్పడిందట. దుర్యోధనుడు స్నేహం కోసం ఒక సోదరుడిలాగా వస్తే కర్ణుడు ఆశ్రయిస్తే అతనికి ఏకంగా రాజ్యం అప్పచెప్పేంత త్యాగశీలైతే ఆయన దుర్యోధనుడు, ఆయన ఎందుకు విలన్ అంటారు మీరు అని చెప్పి ఆయన ఉదాత్తమైన పాత్రలాగా మార్చేసి, ఇంకా ఆశ్చర్యం తెలుసా ఈ సినిమాలో దుర్యోధనుడు పాత్రకు డ్యూయట్ పెట్టడం. దుర్యోధనుడు అనగానే వాడు ఒక పెద్ద కిరాతకుడు, లేకపోతే చాలా నీచుడు, దుష్టుడు, అలాంటి వాడికి అసలు మనసు ఎందుకు ఉంటుంది, మనసుతో ప్రేమ ఎందుకు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్న దశ నుంచి ఆయనకి ఏకంగా ఒక పాత్ర, ఆయన భార్య భానుమతి గారితో కలిపి ఒక పాట కూడా పెట్టారు ఈ సినిమాలో, అంటే డ్యూయట్ పెట్టారు. అంటే బహుశా ఎన్టీ రామారావు గారు నటించారు కనుక ఆ పాత్రలో పెట్టారని కాకుండా, నేను ఇందాక చెప్పినట్టు నెగిటివ్గా భావించే రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూల్లో మీరు ధరించిన పౌరాణిక పాత్రలన్నింటిలో మీకు ఏ పాత్ర బాగా నచ్చిందంటే ఎప్పుడు ఆయన చెప్పే మాట 1 దుర్యోధనుడు, 2 రావణుడు అని చెప్పేవారు. కృష్ణుడు, రాముడు అవి చెప్పేవారు కాదట. ఎందుకంటే అవి ఎవరైనా చేయగలరు, ఇవి చేసి ఒప్పించాలి అనేది ఆయన తాలూకు భావన అయి ఉండాలి. అందుకే ఆ 2 పాత్రలే నాకు బాగా ఎక్కువ వచ్చాయి అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ సినిమాలో 3 పాత్రలు తాను వేసి, ఒక పాత్ర అంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారితో వేయించాలనుకున్నారంట. అప్పటికే కొన్ని సినిమాల్లో పౌరాణిక సినిమాలు అర్జునుడు, అభిమన్యుడు అలాంటి పాత్రలు వేసినారు కదా ఆయన. సో
ఆయన్ని పిలిచి, బ్రదర్ మన ఇద్దరం కలిపి ఒక సినిమా తీయాలని నాకు ఉంది, ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగారట. అయితే శ్రీకృష్ణుడి పాత్ర అంటే ఆజానుబావుడి పాత్ర కదా, చాలా హైట్ ఉంటారు ఆయన. సో ఆయనకంటే తక్కువగా ఉండాలి దుర్యోధనాలు. ఇప్పుడు నేను కనుక పాండవులు, నేను కనుక కృష్ణుడి పాత్ర వేస్తే పాండవులందరూ మరుగుజ్జోడిని తీసుకురావాల్సి వస్తుంది. ఆయన చూడండి ఎంత చమత్కారంగా చెప్పారు. వస్తుంది, ఆ సాహసాలు వద్దు బ్రదర్, మనం ఇద్దరం కలిపి సినిమా తీయాలంటే ఇంకో సినిమా ఏదైనా డెఫినెట్గా ప్లాన్ చేద్దాము అని చెప్పి, నేను డెఫినెట్గా మీతో సినిమా మీ కాంబినేషన్లో ఒక సినిమా తీస్తాము అని చెప్తే, అది చాణక్య శబదం సినిమా వచ్చింది కదా, చంద్రగుప్తుడు చాణక్యుడు పాత్రలు ఇద్దరు వేసి సినిమా తీశారు. ఆ విధంగా చాలా సున్నితంగా, నేను పనికిరాను అని చెప్పకుండా, నేను కనుక శ్రీకృష్ణుని పాత్రను వేస్తే పాండవుల పాత్రలు వేసే వాళ్ళందరూ మరుగుజ్జులైపోతారు అని చెప్పి ఆయన తిరస్కరించారట. ఆ విధంగా పోయింది. మొత్తం ఈ సినిమాలో 10 పాటలు 40 పద్యాలని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. 41 days తర్వాత ఇంకొకటి ఏదో కొంచెం మిగిలినట్టు అనిపిస్తే ఎన్టీఆర్ మళ్ళీ చూసి ఇంకొక 2 రోజులు కూడా షూట్ చేశారట. మొత్తం రామకృష్ణ స్టూడియోస్ పెట్టారు కదా కొత్త దాంట్లో. అదే ఆ తర్వాత కాలంలో రామకృష్ణ స్టూడియోస్ అనేది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా తయారైంది. పౌరాణిక సినిమాల్లో వాడే గదలు, బాణాలు, వివిధ రకాలైన ఆయుధాలు ఇవన్నీ అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారంట ఎన్టీ రామారావు గారు. సో ఆయన గద వేసుకుంటే, భీముడి పాత్రలో గద వేస్తే దాన్ని 30 kgs పెట్టేవాళ్ళట. మిగతా వాళ్ళు దాన్ని అసలు పట్టుకోవడానికి భయపడేవాళ్ళట. అలాంటిది ఎత్తి ఇలా పెడుతుంటే, ఎందుకు సార్ అంత బరువు పెట్టారు అంటే ఆయన అనేవాడట, ఫీలింగ్ రావాలయ్యా, ఉత్తిన ఏదో అట్టమొక్క వేసుకుని పోదాం అది పెట్టుకుంటే ఎవడేం చేస్తాడు, అది అసలు ఆ ఫీల్ రావాలి, మనం నిజంగానే గద మోస్తున్నాం అనే ఫీలింగ్ రావాలనేవాడట. అలాంటి వస్తువులన్నిటినీ ఆయన రామకృష్ణ సీనియర్ స్టూడియోలో భద్రపరిచి, అది ఇప్పుడు విజిటర్లకు చాలా పెద్ద దీనిలాగా అయిపోయింది. సినిమా మొత్తం ఎంత చేస్తే ఈ సినిమా మొత్తానికి కేవలం 10 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఎంత పెద్ద సినిమాకి. ఎందువల్ల? పాత్రలన్నీ వాళ్ళే వేశారు కదా, ఆయనే 4 పాత్రలు వేశారు. ఇంకో ఆ తర్వాత వచ్చే ప్రధానమైన పాత్రలు ఏంటి? అర్జునుడు, అభిమన్యుడు, అది కూడా వాళ్ళ పిల్లలు వేశారు. సో ఇంకా ఖర్చు ఎక్కడ ఉంది? అందుకని ఈ సినిమా సంక్రాంతి రోజున 14 జనవరి 1977లో సినిమా రిలీజ్ అయితే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ₹1 కోటి వచ్చిందట. అసలు అది అప్పటికే ఒక రికార్డు. అప్పటిదాకా ఒక రికార్డు ఉండేది, ఏది? లవకుశ రికార్డుని ఇది దాదాపు సమానం చేసిందంట. ఈ రెండిటి రికార్డుని బ్రేక్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం. దాసనారాయణ గారి తర్వాత మనం మాట్లాడుకుంటాం. కొన్ని రోజుల తర్వాత మీకు ప్రేమాభిషేకం గురించి కూడా చెప్తాను. సో అప్పటిదాకా ఇవి రెండే రికార్డ్స్, ఏది కలెక్షన్స్లో. ఇదే సినిమాని డివిఎస్ కర్ణని 1994లో, అంటే అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది, ఎన్టీ రామారావు గారు కూడా దానికి చైర్మన్గా ఉన్నారు. అప్పుడు రిలీజ్ చేశారట. రిలీజ్ చేస్తే 60 లక్షల రూపాయలు వచ్చిందట. సో ఈ సినిమా తాలూకు గొప్పతనం ఎలా ఉంటుందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఈ సినిమాకు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లో ఎల్పి రికార్డు అనేవాళ్ళు. ఎల్పి రికార్డులు అంటే గ్రామ్ఫోన్ రికార్డు లాగా ఉండేవి. అవి డైలాగులు, పాటలు కాదనమాట. ఏ పందిట్లో చూసినా, ఎక్కడ ఈ ఉత్సవాల్లో లేకపోతే పండగల్లో చూసినా కూడా ఆచార్య దేవో బాబా, ఆచార్య ఏమంటివి డైలాగులు వస్తుంటాయి. ఆ తర్వాత కాలంలో ముత్యాల ముగ్గు ఇవన్నీ వచ్చాయి అనుకోండి. ఇది వాటికి ఆద్యం. మొట్టమొదటిసారి ఎల్పి రికార్డు పోయిన తర్వాత క్యాసెట్స్ వచ్చినాయి. క్యాసెట్లు వస్తే ఆటోల్లో, కిళ్ళీ షాపుల్లో ఎక్కడ టేప్ రికార్డర్ పెట్టే దాంట్లో క్యాసెట్లు. వాటి ద్వారా మళ్ళీ లక్షల ఆదాయం వచ్చిందంట. అప్పుడు ఇంకా ఓటీటీ లేవు కనుక కాపీ రైట్స్ వాళ్ళే ఉంచుకున్నారు, వేరే వాళ్ళకి కూడా ఆ కాపీ రైట్స్ ఇవ్వలేదు. ఆ పౌరాణిక డైలాగులు, పైగా వెంకటకవి గారితో కావాలని ఆ హేతువాద దృక్పథంతో క్యాస్ట్ని క్రిటిసైజ్ చేస్తూ, ఏంటి పెద్ద క్యాస్ట్ అంటే ఏదో పెద్దదనుకుంటున్నారు మీరు, ఎక్కడెక్కడ సంక్రమణ జరిగిందో అని చెప్పి అర్థం వచ్చేలాగా అద్భుతమైన డైలాగులు, సింగిల్ టేక్తో ఎన్టీ రామారావు గారు అవి చేయటం అంటే అద్భుతం. అలాగే ఈ రికార్డ్స్ కూడా అలాగే వచ్చినాయి. అందుకే 4 పాత్రలు పోషించి, దర్శకత్వం వహించి, అన్నీ తానే ఈ సినిమా తీసిన ఎన్టీ రామారావు గారిని మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనకుండా ఉంటామా? ఈ సినిమా ఒక చరిత్ర. ఈ సినిమా వర్తమానానికి ఒక పాఠ్య గ్రంథం. అందుకే దానవీర శూరకర్ణ అనే సినిమా అజరామరం, అనితర సాధ్యం. ఇంకా వేరే వాళ్ళు ఈ సినిమాని ఊహించడానికే చాలా కష్టం. అందుకే
అత్యంత సాహసోపేతమైన చర్యగా దీంతో కోర్స్ మన కృష్ణ గారి కురుక్షేత్రం కూడా రిలీజ్ అయింది, కానీ దీంతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. సినిమాలో డైలాగులతో పాటు మంచి మంచి పాటలు కూడా పెండ్యాల గారు అంటే ఇంకా మనం చెప్పేది ఏముంది, గొప్ప పాటలే ఆయన చేస్తారు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మంచి పాటలు, పద్యాలన్నీ రామకృష్ణ గారు ఎక్కువ పాడారు. ఎస్పీబీ గారు పాడారు, రామకృష్ణ గారు పాడారు, జి ఆనంద్ గారు పాడారు, మాధవపతి రమేష్ గారు పాడారు. వీళ్ళందరూ మంచి మంచి పద్యాలు పాడారు. సో వాటిల్లో ఆ కర్ణుని చూసి పాడే పాట ఇది. ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా. కుంతీదేవి కర్ణుడి గురించి పాడే పాట. ఎవరు పుట్టాడో తెలియదు కాదు కదా అనుకున్నా, నేనే నిన్ను పెంచాల్సి వస్తుంది అని చెప్పి. ఇందాక మనం అనుకున్న దుర్యోధనుడు వారి శ్రీమతి భానుమతి అనుకుంటా, వాళ్ళిద్దరికి పాడిన పాట. చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం అనే ఎన్టీఆర్ స్వరాన్ని అనుకరిస్తూ ఎస్పీబీ గారు పాడిన పాట ఆ సినిమాకే హైలైట్. ఇంకొక మంచి డ్యూయెట్, తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక నీ నులివేడి కౌగిలి అలరింతలు తెలిసెనులే అనే పాట కూడా మంచి మంచి డ్యూయెట్ కదా. ఇంకొకటి కలగంటిని ఓ స్వామి కలగంటిని మరి ఆ పాట. ఇంకొక అదే దాన్ని మాధవపతి రమేష్ గారు సుశీలమ్మ గారు కలిపి పాడారు. ఇంకొకటి అన్నా దేవుడు లేడన్నా నీకన్నా నాకిక వేరే దేవుడే లేడన్నా. బహుశా ఇది కరెక్ట్ ట్యూన్ కాదు. ఆ పాట వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు రక్షించమని చెప్పి శ్రీకృష్ణుని వేడుకుంటూ ద్రౌపది పాడే పాట జానకంతో పాడిచ్చారు. హై పిచ్చిలో వస్తుంది, అందుకని మనం ఆ పాట పాడే సాహసం చేయకూడదు. సో ఇలాగా చాలా పాటలు, విజయీ భవ అని చెప్పి ఆయన ఎంట్రన్స్, దుర్యోధను ఎంట్రన్స్నే గొప్పగా తీసిన పాట. రకరకాల పాటలు 10 అని చెప్పాను కదా, కొన్ని మాత్రమే నేను మీకు ప్రస్తావించా. గొప్ప సినిమా. మీరు ఈ సినిమా చూస్తే మంచి సినిమా చూసామనే ఒక భావన మీకు ఏర్పడుతుంది. కాకుంటే కొంచెం ఓపిక కావాలి, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడైతే దాదాపు 3 గంటల 50 నిమిషాలు ఎంతో ఉన్నట్టుంది. మీకు విషయం ఏంటంటే నేషనల్ ఛానల్ దూరదర్శన్లో కూడా ఈ సినిమా ప్రసారమైందంటే ఎంత గొప్ప దీన్ని సంతరించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి. ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూపెట్టిన సినిమా దానవీర శూరకర్ణ. జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ఇది దానవీర శూరకర్ణకు సంబంధించిన విశేషాలు. మళ్ళా ఇంకో మంచి సినిమా గురించి నేను మీతో ముచ్చటించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.